పదం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎన్ని మాట్లాడినా మీరు ఆధార్ కార్డు పట్టుకుని 6 గ్యారెంటీల దాకా పోవాల్సిందే. తెగ సంబరపడిపోకండి. మీరు పరలోకపు పౌరసత్వం ఉన్నా ఇప్పుడు మీరు ఆధార్ కార్డుతో బతుకుతున్నారనేది వాస్తవం. అర్థమవుతుందా అండి? మనం ఇంకా ఈ శరీరంలోనే ఉన్నాము. మనం ఇంకా విశ్వాసం కిందనే ఉన్నాము. మనం ఇంకా నిరీక్షణలోనే ఉన్నాం. ట్రైన్కి రిజర్వేషన్ చేసుకున్నాము, వెయిటింగ్ లిస్ట్లో ఉంది, కన్ఫర్మ్ అయింది. ట్రైన్కి టైంకి పోవాలా లేదా? టికెట్ ఉందని ఓవర్ యాక్షన్ పోతే వాడు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందండి? రక్షణ పొందామని ఇష్టం వచ్చినట్టు బతికితే పోద్ది రక్షణ. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీలో కార్యసిద్ధి కలగజేయడానికి, ఇచ్చించడానికి దేవుడే కారణం. కాబట్టి దేవుడు నీలో భయాన్ని, వణుకును పుట్టిస్తున్నాడో లేదో చెక్ చేసుకుని అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు నూతన స్వభావాన్ని కలిగించాడా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు అడగండి. పరిశుద్ధాత్మ దేవా అడగండి ఒకసారి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవా, నాలో నీవు నూతన స్వభావాన్ని కలగజేసావా లేదా? అడగండి. నీకు అర్థమైపోతుంది. నీకు ఆ నిశ్చయత లేకపోతే, ప్రభువా నేను నూతన స్వభావాన్ని పొందుకోవాలి. మన భ్రమ మతాల్లో లేము. భ్రమపరచబడే ఆత్మలో మనం పాలిభాగస్తులంగా. రక్షణ పొందిన వాళ్ళమైతే ఆ రక్షణ విలువ తెలిసి ఆ రక్షణను కాపాడుకోవడానికి భయముతో, వణకుతో మన రక్షణను కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నెక్స్ట్ వచనం చదవండి బ్రదర్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను. హల్లెలూయా. మీరు ఈ మూర్ఖ, చదవండి బ్రదర్. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులను, నిష్కలంకులను, అనంజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయమును మాని సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. దేవుని కుమారులగునట్లు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని విశ్వాస సర్టిఫికేట్ వచ్చింది. నువ్వు వెళ్ళి దేవుని కుమారత్వంలో నువ్వు ఎంటర్ కావాలా. అది ఎంటర్ కావాలంటే ఈ మూర్ఖమైన వక్ర జనము నుండి వేరై అనింద్యులుగా, నిరపరాధులుగా, నిష్కళంకులుగా, అనింద్యులుగా దేవుని కుమారులగునట్లు. ఈ సడుగులు ఏంటంటే ఇశ్రాయేలు సడుగులు. ఎందుకంటాడంటే ఈ బ్యాచ్కి బాగా తెలుస్తుంది. డ్యాన్స్ బాగా వేస్తారు, రేపు దేవుణ్ణి తిడతారు. అర్థమవుతుందండి? మీకు గుర్తొచ్చిందా? ఎర్ర సముద్రం దాటగానే తెగ డ్యాన్స్ వేసేసారు. మామూలు డ్యాన్స్ కాదు. ఇందాక మనం వేసినట్టే. నేను మిమ్మల్ని అంటలేదండి, ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని అంటే మళ్ళీ నాకెందుకు గొడవ? ఇశ్రాయేల్ ప్రజలు తెగ డ్యాన్స్ వేశారు. అరే ఓపిక లేదు, ఎర్ర సముద్రం దాటించాడు. నీళ్ళ దగ్గర గొడవే, తిండి దగ్గర గొడవే, మాంసం దగ్గర గొడవే. అదే దేవుడు పళ్ళల్లో మాంసం ఉండగానే ఒక్కొక్కటి లేపడేశాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఎట్లా తెలుసా? వీళ్ళు విశ్రాంతిలో ఏదో హీరోలు ఒట్టేసుకున్నట్టే దేవుడు ఒట్టేసుకున్నట్ట. ఎక్స్ట్రా చేసేవాడు నా విశ్రాంతిలో ప్రవేశింపడన్నాడట. ఏంటి సార్ ఇంత దారుణము? నువ్వు వాగ్దానం బట్టే కదా, అబ్రహాంకు వాగ్దానం చేయబట్టే కదా 430 ఏళ్ల తర్వాత నువ్వు విడిపిస్తారన్న దాన్ని బట్టే కదా నువ్వు విడిపించావంటే. నేను ఇశ్రాయేలు వాళ్ళ గురించి విడిపించలా, నా మాటను బట్టి విడిపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మూలుగులు ఆ రోజు నుంచి ఉన్నాయి. ఎప్పటి నుంచి? ఫరో దంచడం మొదలెట్టినప్పటి నుంచి నూనె వస్తూనే ఉంది బయటికి. అర్థమవుతుందా? ఫరో దంచడం మొదలెట్టినప్పటి నుంచి కూడా మూలుగులు వస్తూనే ఉన్నాయి. కానీ దేవుడు 430 ఏళ్ళు అని అబ్రహాంకు చెప్పాడు కాబట్టి 430 ఏళ్ళు కూడా శ్రమలో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. మనం 4 రోజులు తట్టుకోలేకపోతున్నాం. 430 ఏళ్ళు అంటే ఎన్ని తరాలండి? జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు. 430 ఏళ్ళు అంటే ఎన్ని తరాలు పోయి ఉంటాయి? 30 సంవత్సరాలకే మనవడు వచ్చేస్తున్నాడు. అర్థమవుతుంది కదా? 45 సంవత్సరాలకి ముని మనవడు అయిపోతున్నాడు. ఇటు లెక్కేమి 430 సంవత్సరాలకే
తరాలండి మినిమం. 10 తరాల్లో ఎవడు కూడా విమోచనాన్ని చూడలేదు. ఇమాజిన్ చేయండి. దేవుడితో గేమ్స్ కాదు నేను అంటున్నా అది. మీరేదో 2022 నుంచి 2023 దాకా మీరేదో కన్నీరు గారితే దేవుడు కరిగిపోతాడు అనకండి. నువ్వు రక్షణ పొందు ఫస్ట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏడ్చేసి దేవుడిని కరిగిద్దామనే. మరి ఇజ్రాయెల్ విషయంలో 10 తరాల దాకా కదల్లా. దీనికి కూడా దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. మరి అన్నిటికీ ఆయన అట్టే ఉన్నాడు. కొత్త నిబంధనలో దేవుడి మనస్సు పరిపూర్ణంగా రివీల్ అయింది. దేవుడి అనాది కాల సంకల్పం. పౌలు గారు ఏంటంటే అనాది నుంచి రహస్యంగా దాచబడిన ఈ సువార్త మర్మమును ప్రకటించుటకు నేను అపోస్తలుడయ్యాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేల్ ప్రజలకు మంట. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి మాకు పాఠం చెప్తావా అంటే, నాయన మీ ఎవరికి ఇవ్వలేదు ఆ మర్మము యొక్క అసలు సిసలైన అర్థాన్ని. క్రైస్తవ జీవితం యొక్క, క్రైస్తవ ఉద్దేశం యొక్క, క్రైస్తవ పరిచర్య పట్ల, క్రైస్తవ విశ్వాసం పట్ల ఉండే ఢీ కూడా అందరికీ ఇవ్వలేదు దేవుడు. దాని యొక్క మర్మము అది అందరికీ అర్థం కాదు. నాకు అర్థమైందని నేను ప్రకటిస్తున్నాను. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఫెయిత్. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫెయిత్. దాంట్లో నువ్వు అలైన్ అవ్వడానికి దేవుడు వీటన్నిటిని జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం సెటరేట్ అయిపోవాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రార్థనకు జవాబు రావట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? నేను యోబునా గబ్బునా? అర్థమవుతుందా నే మాట? నేను యోబు లాంటోన్నా గబ్బు పట్టినోన్నా? కొన్నిసార్లు మంచోళ్ళకు కూడా ప్రార్థన జవాబు లేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు విశ్వాసంలో భాగ్యవంతులు. బైబిల్ ఏముందంటే, దేవుడు ఈ లోకములోని దరిద్రులను విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి ఏర్పరచుకోలేదా అని ప్రశ్నిస్తాడు యాకోబు రాసిన పత్రిక. కొందరి జీవితంలో ఆ విశ్వాసం బయటికి రావడానికి పరీక్షల ద్వారా వెళ్తాడు. దేవుడే దూరమైపోయాడన్నంతగా దూరంగా ఉంటాడు. యోబు గారు అంటాడు, అసలు నా బాధ మీకు తెలుసా? సముద్రంలో ఇసుకంతా తక్కెళ్ళలో పక్కన పెడితే నా బాధతో పోల్చుకుంటే ఆ ఇసుకే ఎక్కువ, నా బాధే ఎక్కువ బరువు ఉంది అంటున్నాడు. అర్థమవుతుంది ఈ మాట? యోబు గారు 6వ అధ్యాయం ఈ మాట అంటున్నాడు. నా బాధనంతా తక్కెళ్ళలో పక్క పెట్టి ఈ సముద్రాల్లో ఉండే ఇసుకంతా మరొక పక్కన పెడితే నా బాధనే అంత ఎక్కువగా ఉందన్నాడు. అంత శ్రమపడి కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు వంటి సహనం కావాలని బైబిల్ మనకు నేర్పిస్తుందండి. హల్లెలూయా. యోబు వంటి సహనం కావాలి. ఏలియా లాంటి విశ్వాసం మనకు కావాలి. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోతే నువ్వు యోబు లాంటోడివా లేదా గబ్బు పట్టినోడివా అని అర్థం. హౌ ఈజ్ యువర్ లైఫ్? వై యు ఆర్ అనేబుల్ టు రిసీవ్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్? మీరు అడుగుదురు కానీ మీరు పొందుకోరు. ఎందుకంటే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు కాబట్టి అది మీరు పొందుకోలేరు. వై యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్? దేవుడి దగ్గర నుంచి నువ్వు ఎందుకు అడుగుతున్నావు? దేవునికి మహిమ కలగడానికా? నీకు మహిమ తెచ్చుకోవడానికా? దేవుని కొరకు బ్రతకడానికా? నువ్వు నీ కొరకు బ్రతకడానికి నువ్వు అడుగుతున్నావా? వై యు ఆర్ ఆస్కింగ్ సంథింగ్? ఎందుకు నీ బిడ్డలు గొప్పవారు అవ్వాలి? ఎందుకు నీ కష్టాలన్నీ పోవాలి? ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే నేను వేరొకరికి ఆశీర్వాదంగా ఉంటాను ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ యు కోట్ దిస్, జస్ట్ యు కమిట్ యువర్ సెల్ఫ్. ప్రభువా నేను ఒకడికి ఆశీర్వాదకరంగా ఉండడానికే నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నానని చెప్పండి మీరు. దేవుడు ఎందుకు సమాధానం ఇవ్వడో చూస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ మేక్ ఏ కవెనెంట్ విత్ గాడ్. దేవుడు నీతో నిబంధన చేశాడు. దెర్ ఇస్ అగ్రిమెంట్. ప్రతి అగ్రిమెంట్లో ఇద్దరు పార్టీలు ఉంటారు తెలుసు కదా. ఒక పొలం కానీ ఒక ల్యాండ్ కానీ అగ్రిమెంట్ చేసుకుంటే ఇద్దరు పేర్లు ఉంటాయి. అగ్రిమెంట్ చేయించుకున్నాడు, అగ్రిమెంట్ చేసినోడు.
ఇద్దరు సంతకాలు పెట్టాలా. నువ్వు సంతకం పెట్టావా? దేవుడు నీతో నిబంధన చేశాడు సరేలే, నువ్వు సంతకం పెట్టావా? కోవరెంట్ క్రిస్టియన్ ఫెలోషిప్పే, మరి దేవునితో సంతకం పెట్టారా మీరు?